గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నీట్ 2026 సంబంధించి ఏపీ ప్రొవిజనల్ లిస్ట్ ని పబ్లిష్ చేసింది. మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం. ఈ ప్రజెంట్ వీడియోలో మనం ఎస్వియు రీజన్ అండ్ ఏయు రీజన్ నీట్ 2026 కట్ ఆఫ్ గురించి సపరేట్ గా డిస్కస్ చేద్దాం. ముందుగా నేను ఒక పాయింట్ చెప్పాలి మీకు. నీట్ 2026 రీ ఎగ్జామ్ జూన్ 21న కండక్ట్ చేయడం జరిగింది. జూన్ 21న రీ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత నాకుండే స్టేట్ వైడ్ నెట్వర్క్ ద్వారా నేను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మీకు ఆల్రెడీ ఒక కట్ ఆఫ్ చెప్పడం జరిగింది. రెండు రీజన్లకి సపరేట్ గా కట్ ఆఫ్ ని చెప్పడం జరిగింది. అది ఎగ్జామ్ అయిపోయిన వెంటనే చెప్పడం జరిగింది. నౌ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఏపీ స్టేట్ కి సంబంధించిన ప్రొవిజనల్ లిస్టును పబ్లిష్ చేసిన తర్వాత కూడా కాంపిటీషన్ లో పెద్దగా తేడా లేదు. ఒక్క ఈడబ్ల్యూఎస్ కేటగిరీని తప్పిస్తే నేను గతంలో ఏ కట్ ఆఫ్ అయితే చెప్పానో, కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఏదైతే చెప్పానో ఇప్పుడు కూడా ఏ చిన్న మార్పు చేయలేదు. ఎక్సెప్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ మాత్రమే. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కాస్త కట్ ఆఫ్ పెరిగింది. నేను చెప్పేది కరెక్టా కాదా అన్న విషయాన్ని మీరు కూడా కంపేర్ చేసుకోవచ్చు. నీట్ రీ ఎగ్జామ్ జూన్ 21న కంప్లీట్ అయిన తర్వాత నేను చెప్పిన కట్ ఆఫ్ వీడియో ఇప్పటికీ ఉంది. అండ్ ఈ ప్రజెంట్ వీడియోలో నేను చెప్తున్న కట్ ఆఫ్, ఈ రెండింటిని మీరు కంపేర్ చేసుకోండి. మీకు నేను గతంలో చెప్పిన కట్ ఆఫ్ రేంజ్ లోనే ఈ కట్ ఆఫ్ కూడా ఉంది. ఈవెన్ దో ప్రొవిజనల్ లిస్టును పబ్లిష్ చేసినప్పటికీ నేను గతంలో చెప్పిన కట్ ఆఫ్ రేంజ్ లోనే ఇప్పుడు కూడా ఉంది. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ కట్ ఆఫ్ మారుతుందా లేదా, నేను చెప్పిన కట్ ఆఫ్ లోనే నీట్ 2026 కౌన్సిలింగ్ లో సీట్ వస్తుందా అనే విషయం 15% ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేసి తమకి బెస్ట్ కాలేజ్ రాలేదని భావించి తిరిగి 85% స్టేట్ కోటాలో ఎంతమంది అయితే పాల్గొంటారో, నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమంది అయితే పార్టిసిపేట్ చేస్తారో స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో, ఆ నెంబర్ పైన ఈ కట్ ఆఫ్ డిపెండ్ అయి ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 15% ఆల్ ఇండియా కోటా నుండి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్కువ మంది స్టేట్ కోటాలోకి వచ్చారనుకోండి, కాస్త కట్ ఆఫ్ అటు ఇటుగా మారే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇంకా మనం డిస్కస్ చేసుకోవాల్సిన పాయింట్స్ చాలా ఉన్నాయి. ముందు కట్ ఆఫ్ ను పరిశీలించి తర్వాత తక్కిన పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. 2026 కట్ ఆఫ్ ను పరిశీలిస్తే ముందుగా ఎస్వియు రీజన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కేటగిరీ ఓపెన్ కేటగిరీ, ఓసీ కేటగిరీ. ఓసీ కేటగిరీకి సంబంధించి మనం 2025లో మనకి 471 మార్క్స్ వరకు కట్ ఆఫ్ రావడం జరిగింది. నీట్ ర్యాంక్ 89,950. అదే స్టేట్ సీరియల్ నెంబర్ మనం పరిశీలిస్తే 3,225 వరకు రావడం జరిగింది. మార్క్స్ 471. ఇదే ర్యాంకుకు 2026లో మనకి 490 మార్క్స్ వరకు రావడం జరిగింది. ఇదే మనం 2026కి మనం పరిశీలిస్తే ఇదే ర్యాంకుకి స్టేట్ ప్రొవిజనల్ లిస్ట్లో మన ఎస్వియు రీజన్లో 490 మార్క్స్ వస్తున్నాయన్నమాట. సో 2026కి మన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 484 ±5 మార్క్స్. సీట్స్ పెరిగిన దాంతో కలుపుకుంటే ఇది మన ఓసీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనమాట. అదే లాస్ట్ ఇయర్ అయితే మనకు 2025లో 89,950 నీట్ ర్యాంక్ వరకు రావడం జరిగింది. స్కోర్ పరంగా మనం పరిశీలిస్తే 471 ఈజ్ ద కట్ ఆఫ్ అనమాట. 2026లో 486 ±5 మార్క్స్. నెక్స్ట్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 2025 పరిస్థితి ఎలా ఉంది అంటే నీట్ ర్యాంక్ 6,139 వరకు రావడం జరిగింది. స్కోరు మార్క్స్ 481. స్టేట్ సీరియల్ నెంబర్ 2,635. ఇదే సీరియల్ నెంబర్ కి 2026లో స్టేట్ ప్రొవిజనల్ లిస్ట్ లో మనకున్న స్కోర్ 500. సో మనం పెరిగిన సీట్లను కన్సిడర్ చేసిన తర్వాత 2026 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఫర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 495 ±5 మార్క్స్ అనమాట. నెక్స్ట్ బీసీఏ కేటగిరీ. బీసీఏ కేటగిరీకి సంబంధించి మనం 2025 పరిస్థితిని పరిశీలిస్తే నీట్ ర్యాంక్ 132,447 వరకు రావడం జరిగింది. కట్ ఆఫ్ మార్క్స్ 443 వరకు రావడం జరిగింది. ఇదే సీరియల్ నెంబర్కు అంటే 4,908 సీరియల్ నెంబర్కి బీసీఏ కేటగిరీకి 2026లో 462 మార్క్స్ వరకు రావడం జరిగింది. మార్క్స్ పెరిగాయి, ప్రతి కేటగిరీలోనూ మార్క్స్ పెరిగాయి. నేను ప్రతిసారి రిపీట్ చేయను. 2026లో పెరిగిన సీట్స్ని కన్సిడర్ చేసిన తర్వాత మన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 457 ±5 మార్క్స్. బీసీఏ కేటగిరీ ఎస్వియు రీజన్. లేదా ఇంకో 2 మార్క్స్ వరకు తగ్గచ్చు బీసీఏ కేటగిరీకి. ఈసారి మరో 2 మార్క్స్ కూడా తగ్గచ్చు. అంటే 455 ±5 మార్క్స్ వరకు మనం
2026 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ బీసీ ఏ కేటగిరీని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ బీసీ బి కేటగిరీ. బీసీ బి కేటగిరీని 2025లో పరిశీలిస్తే నీట్ ర్యాంకు 1,28,562 ర్యాంక్ వరకు రావడం జరిగింది. అదే మనం స్కోర్ చూస్తే 446 ఈజ్ ద కట్ ఆఫ్ అనమాట. స్టేట్ సీరియల్ నెంబర్ 4766 అనమాట. ఇదే సీరియల్ నెంబర్కి మనం 2026లో పరిశీలిస్తే 464 ఉన్నాయి బీసీ బి కేటగిరీకి. సో ఇక్కడ కూడా స్కోర్ పెరిగింది, ప్రతి కేటగిరీలోనూ స్కోర్ పెరిగింది. అదే బీసీ బి కేటగిరీకి సంబంధించి ఎస్వి రీజన్ లో మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 2026లో 460 ±5 మార్క్స్ అనమాట. నెక్స్ట్ బీసీసీ కేటగిరీ. బీసీసీ కేటగిరీని మనం 2025లో పరిశీలిస్తే నీట్ ర్యాంక్ 1,60,661 ర్యాంక్ వరకు రావడం జరిగింది. అప్పుడున్న కట్ ఆఫ్ 427. స్టేట్ సీరియల్ నెంబర్ 5,973. ఇదే సీరియల్ నెంబర్కు 2026లో 445 మార్క్స్ ఉన్నాయన్నమాట. 2025లో 427, 2026లో 445 స్కోర్ పెరిగింది. సో 2026లో మన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ సీట్స్ పెరిగిన దాన్ని కన్సిడర్ చేసుకొని 440 ±5 మార్క్స్ అనమాట. బీసీసీ కేటగిరీ ఎస్వి రీజన్. నెక్స్ట్ బీసీడి కేటగిరీ. బీసీడి కేటగిరీని 2025లో మనం పరిశీలిస్తే 1,37,559 వరకు ర్యాంక్ నీట్ ర్యాంక్ వరకు రావడం జరిగింది. స్కోర్ 440. ఇదే సేమ్ ర్యాంకుకి 2026లో 459 మార్క్స్ వరకు పెరిగాయి అన్నమాట. సో 2026 బీసీడి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 458 ±5 మార్క్స్. అండ్ బీసీఈ కేటగిరీ. బీసీఈ కేటగిరీని 2025లో పరిశీలిస్తే 1,46,466 నీట్ ర్యాంక్ వరకు రావడం జరిగింది. మార్క్స్ పరంగా మనం పరిశీలిస్తే 435 మార్క్స్ అనమాట. అదే స్టేట్ సీరియల్ నెంబర్ అయితే 4,725. ఇదే సీరియల్ నెంబర్కి 2026లో 465 మార్క్స్ వరకు పెరిగాయి అనమాట. 435 to 465 మార్క్స్కు పెరిగాయి 2026లో. సో బీసీఈ కేటగిరీకి మన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 2026లో 455 ±5 మార్క్స్ అనమాట. అండ్ SC1 కేటగిరీ. SC1 కేటగిరీకి చాలా లో కాంపిటీషన్ ఉంది. అరౌండ్ 290 to 300 ప్లస్ స్కోర్ ఉన్న వాళ్ళందరికీ సీట్ రావడానికి పాసిబిలిటీ ఉంది. 2025లో మనం పరిశీలిస్తే 5,08,000 ర్యాంక్ నీట్ ర్యాంక్ పైన కట్ ఆఫ్ ఆగిందనమాట. నెక్స్ట్ SC2 కేటగిరీ. SC2 కేటగిరీని మనం 2025లో పరిశీలిస్తే నీట్ ర్యాంక్ 2,01,31 వరకు రావడం జరిగింది. అదేవిధంగా మార్క్స్ పరంగా మనం చూస్తే 405 మార్క్స్ వరకు లాస్ట్ సీట్ రావడం జరిగిందనమాట. స్టేట్ సీరియల్ నెంబర్ 7,296. ఇదే సీరియల్ నెంబర్కి 2025లో 405 మార్క్స్ వచ్చాయి. 2026లో 424 మార్క్స్ రావడం జరిగిందనమాట. సో 2026కి మన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ SC2 415 415 ±5 మార్క్స్. నెక్స్ట్ SC3 కేటగిరీ. SC3 కేటగిరీని మనం 2025లో పరిశీలిస్తే 1,81,830 నీట్ ర్యాంక్ వరకు రావడం జరిగింది. కట్ ఆఫ్ మార్క్స్ 415. స్టేట్ సీరియల్ నెంబర్ 6,703 అని. ఇదే సీరియల్ నెంబర్కి మనం 2026లో పరిశీలిస్తే 433 మార్క్స్ రావడం జరిగింది. అంటే 2025లో 415, 2026లో 433 మార్క్స్కి పెరగడం జరిగింది. సో మనం 2026లో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఫర్ SC3 420 ±5 మార్క్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కేటగిరీ ఎస్టీ కేటగిరీ. ఎస్టీ కేటగిరీని మనం 2025లో పరిశీలిస్తే 2,36,712 ర్యాంక్ వరకు నీట్ ర్యాంక్ ఇది నీట్ ర్యాంక్ వరకు రావడం జరిగింది. కట్ ఆఫ్ మార్క్స్ పరంగా మనం కట్ ఆఫ్ పరిశీలిస్తే 387 అంట. 387 మార్కులకి లాస్ట్ సీట్ రావడం జరిగింది 2025లో. స్టేట్ సీరియల్ నెంబర్ 8,940. ఇదే సీరియల్ నెంబర్కి మనకి 2026లో మనం పరిశీలిస్తే 396 మార్క్స్ వచ్చాయి, స్కోర్ పెరిగింది. 2026లో మన ఎక్స్పెక్టేషన్ ఫర్ ఎస్టీ కేటగిరీ సీటు పెరిగిన దృష్ట్యా మనం 390 ±5 మార్క్స్ వరకు ఉండొచ్చని మనం ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతున్నది. ఎస్టీ కేటగిరీ ఎస్వి రీజన్ అనమాట. అండ్ నెక్స్ట్ మైనారిటీ కేటగిరీ. మైనారిటీ కేటగిరీ విషయాన్ని మనం 2025లో పరిశీలిస్తే 1,46,000 పైన ర్యాంక్ వరకు రావడం జరిగింది. కట్ ఆఫ్ మార్క్ 435 అనమాట. స్టేట్ సీరియల్ 5,439. కట్ ఆఫ్ 435 మార్క్స్. ఇదే సీరియల్ నెంబర్కి 2026లో
454 మార్క్స్ రావడం జరిగింది. అంటే మార్క్స్ పెరిగాయి. మన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మైనారిటీ కేటగిరీకి 2026లో 450 ±5 మార్క్స్ అనమాట. ఏపీ స్టేట్లో ఎస్వీయు రీజన్ కింద పెరిగిన సీట్లను కన్సిడర్ చేసుకొని ఈ ఎక్స్పెక్టెడ్ మార్క్స్ని మనం అంచనా వేయడం జరుగుతున్నది. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ఎస్వీయు రీజన్. ఈ ఎస్వీయు రీజన్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఏయూ రీజన్కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ను డీటెయిల్గా మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.